నా నా కూర్చోవాలి మీరు 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 ప్రతిరోజు వాయిదా తీర్మానం మీద ఇలా డిస్టర్బ్ చేస్తే ఇది మంచి పద్ధతి కాదు, ఇది సభ సాంప్రదాయం కాదు. నా మీరు రూల్స్ ప్రకారంగా ఏం జరుగుతుందో దాన్ని పాటించండి. దయచేసి కూర్చోండి. కూర్చోమని చెప్పినప్పుడు కూర్చోవాలి. నా 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 కూర్చోండి. దయచేసి కూర్చోండి. నా నా అధ్యక్ష, మీది ఏది రికార్డు కాదు, మీరు మాట్లాడేది ఏది రికార్డు కాదు. చెప్పండి మినిస్టర్ గారు. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ఖరీఫ్ 2024 కాలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి, విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 29/10/2024 తేదీన GOMS నెంబర్ 15 రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రకటించింది. అవి అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 3, శ్రీ సత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, మొత్తం 27, 54 జిల్లాలు, మొత్తం 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం. ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు 19 ఉన్నాయి, చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 16 ఉన్నాయి, సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 7 ఉన్నాయి 10, అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు 2, సాధారణమైనటువంటి కరువు 5, 7 మండలాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో సాధారణ కరువు 2 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 27 తీవ్రమైనటువంటి కరువు మండలాలు, సాధారణమైనటువంటి కరువు మండలాలు 27, మొత్తం 50 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం అయింది. అధ్యక్ష, దయచేసి సభ్యులకి అందరికీ కూడా సభకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజున గవర్నమెంట్ బిజినెస్ ఎక్కువగా ఉంది, ఎజెండా ఎక్కువగా ఉంది కనుక ఓన్లీ గవర్నమెంట్ బిజినెస్ ఎక్కువగా ఉంది, ఎజెండా ఎక్కువగా ఉంది కనుక ఓన్లీ సింగిల్ సప్లిమెంటరీ. గత ఖరీఫ్ సీజన్లో కానీ లేకపోతే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కూడా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ జరుగుతున్న పొరపాటును మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్న అధ్యక్ష. జిల్లా కలెక్టర్ల నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్కు నివేదికలు వచ్చినా కూడా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ మండలాలను కరువు మండలాలుగా పరిగణించుకోకుండా పక్కన పెడతాం జరుగుతుంది అధ్యక్ష. 6 పారామీటర్స్ను పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని కూడా కరువు మండలాలు ప్రకటించడం జరుగుతుంది. గతంలో 2023 సంవత్సరంలో కడప జిల్లా కలెక్టర్ గారు పంపించడం జరిగింది అధ్యక్ష. ఐ సబ్మిట్ హియర్ విత్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెలగపూడి by reference second cited in respect of YSR district for declaration of drought. In this connection, I submit that as per revised drought mandal updated up to December 2020, 17 mandals are fulfilling both mandatory and impact indicators of 36 mandals in the district. Mandals satisfies the mandatory and impact indicators and categorized under severe category. 5 mandals Mailapuram, Chapadu, Proddutur, Kadapa and CK. Mandals satisfies the mandatory and impact indicators and categorized under moderate category. Gopavaram, Kazipet, Jamalamadugu, Vemula, Viyanpalli, Kamalapuram, Atluru, Ontivitta, Siddhavatam, Penlimarri, Vempalli, Chakraypet. ఇది 23. 24వ సంవత్సరం కూడా అంటే మీరు డేటా అంతా సభలో చెప్పడం కాదు, మీరు అడిగేది సప్లిమెంటరీ.
దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు అడిగేది సప్లిమెంటరీ అడగాలి తప్ప సార్, మీరు కలెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ నేను చెప్పేది రిపోర్ట్ రైతుల కానీ సమస్యలను మీరు మీ ద్వారా మంత్రి గారు చెప్తారు, మీరు ప్రభుత్వం వదిలేయండి సార్. చెప్తుంది, మీరు స్టేట్మెంట్లు ఇక్కడ చదవటం కుదరదు. No. ఎందుకు సప్లిమెంటరీ అడగండి. మినిస్టర్ గారు చెప్పిన దాని మీద సప్లిమెంటరీ అడగండి మీకు డౌట్ ఉంటే. మీరు రిపోర్ట్లు చదవటం కుదరదు. నా రామారావు సార్ ఆయన అది కానీ నేనే మాట్లాడతాను. మాట్లాడండి రామారావు మాట్లాడండి. మాట్లాడటం కాదండి, ఇది క్వశ్చన్ అవర్ అండి. క్వశ్చన్ అవర్ లో మాట్లాడటం అంటే ఎలా కూరుతుంది? ప్రశ్నకి సప్లిమెంట్ మంత్రి గారు సమాధానం చెప్పారు, దానికి సప్లిమెంటరీ అడగమనండి, నో ప్రాబ్లం. మీరు స్టేట్మెంట్ చదువుతాను, కలెక్టర్ రిపోర్ట్ చదువుతానంటే అది కరెక్ట్ కాదు.